మేడం నమస్తే అండి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ గతంలో మనం పరకామణి కేసు కానీ లేదా లడ్డు వ్యవహారం కానీ రీసెంట్గా చూసుకుంటే గోవిందరాజస్వామి టెంపుల్లో కూడా గోపురం విషయంలో 50 కేజీలు దొంగతనం చేశారని చెప్పి కూడా విజిలెన్స్ విచారణ ఒక నివేదిక ఇచ్చింది విజిలెన్స్ వాళ్ళు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. తిరుమల తిరుపతి అంటేనే మాకు చాలా వాల్యుబుల్ అండి. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. అలాంటి టెంపుల్ని కళాహీనం చేశారు గత 5 సంవత్సరాల్లో. పరకామణి కేసుకు వచ్చేటప్పటికి చాలా చిన్న కేసు అని చాలా సింపుల్గా తేల్చాడు ఆయన. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద రూపాయి కూడా మాకు వజ్రంతో సమానం. మీకు అది తెలుసో తెలియదు, మీకేం తెలుస్తుందిలేండి. మేము చెప్పుకోవాల్సిన గతి పట్టించారు గత 5 సంవత్సరాల్లో. కానీ ఇంకా ఆ దేవస్థానం గురించి వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా అది వాళ్ళు ఎలాగంటే ఒక అక్షయ పాత్రలాగా ఉపయోగించుకున్నారండి. దేవస్థానాన్ని ఒక అక్షయ పాత్రలాగా ఉపయోగించుకున్నారు. పోనీ ఆ అక్షయ పాత్రను ఉపయోగించుకున్న ఆ స్వామికి ఏమైనా వీళ్ళు వాల్యూ ఇచ్చారంటే ఇవ్వాల. ఒక్కొక్కరు ఎలా మాట్లాడారో గత ముందు ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ అక్కడ మెయిన్ పాత్రలో కూర్చున్న వాళ్ళందరూ ఎలా మాట్లాడారో ప్రజలకు తెలుసు. కాబట్టి వీళ్ళకి ఎంత చెప్పినా మన నోరు నొప్పే తప్ప వాళ్ళకి పీత పొరలండి, అర్థం కావు ఇంకంతే. అంటే ఎందుకండి మేడం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ఎందుకని వైసీపీ నాయకులు అలా చేయడానికి కారణం ఏంటంటారు? అసలు వాళ్ళు చేయడానికి అంటే ఇంక ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. వాళ్ళ తత్వం ఏంటండి? వాళ్ళ తత్వం ఏంటి? మన పైన ఒక మా దేవుడు, లోపల దేవుడు. మన దేవుడిని గౌరవించే తత్వం వాళ్ళకి లేదు. వాళ్ళు మొత్తం అందరూ వాళ్ళ మెయిన్ క్యాండిడేట్లుగా వేసిన వాళ్ళందరూ అంతే. వాళ్ళు మతం కానీ తత్వం కానీ వేరు. ఇంకా మనం ఏం విమర్శిస్తామండి? విమర్శించిన పీత పొరలు లాంటి వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎంతసేపు అంటే రౌడీయిజం, గుండాయిజం వీటిని పెంచి పోషించడమే తప్ప దేవుడిని దేవుడిగా చూసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదండి. మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి అతన్ని సీఎంగా చేసి మా కర్మ అనుకోవాలి అంతే. అంటే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా వైసీపీ నాయకులు కేకులు పూసుకోవటం కానీ లేదా ఒక గర్భిణీ స్త్రీని కాలుతో తనటం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు దాని మీద మీరే ఒక మహిళగా మీరేం చెప్తారు అసలు? దానికి అదేనండి, రాక్షస పాలన మరి అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు రావణుడికి రాముడికి యుద్ధం జరుగుతున్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అటు రావణాసురుడితో పోల్చినా కూడా సిగ్గుచేటు. అది ఏంటంటే మనుషుల్ని పీక్కు తినే పిశాచ గణాల్లా తయారయ్యారు రాష్ట్రానికి. కానీ ఆ గణాన్ని శక్తి, వంచే శక్తి, దాన్ని తట్టుకునే శక్తి, దాన్ని భూపాతాళానికి అణిచే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. వీళ్ళు ఎంత రాక్షస గణాలతో విజృంభించినా దాన్ని అణగతొక్కే ఇది ఉంది. కాకపోతే ఏంటంటే విచారకరం ఏంటంటే గర్భిణీ స్త్రీని కాలుతో అన్నాడు. అది చాలా అమానుషం అండి. వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు ఆ అధినాయకుడని వచ్చి పలకరించాడండి. వైసీపీ నుంచి ఎవరైనా వచ్చి పలకరించారండి? ఈ అంబటి రాంబాబు కానీ తర్వాత ఉన్నారు కదా ఈ రోజా కానీ విడదల రజని కానీ వీళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళు ఆడోళ్ళేగా. ఒక గర్భిణీ స్త్రీ అండి, మధ్యతరగతి కుటుంబం, కనీసం పెద్ద హాస్పిటల్లో చూపించుకునే శక్తి లేని ఒక మహిళ తనేదో గర్భిణీ స్త్రీ ఇబ్బందిగా ఉందని రిక్వెస్ట్ చేసింది ఒక అన్నదమ్ముడిగా. వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం కూడా లేని పరిస్థితి అండి. అంటే అదే పక్కన పెడితే పొట్టేళ్ళను కూడా నరికి జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ మీద రక్తం చిందించడం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? మీకు ఇందాకే చెప్పా రాక్షస పాలన అని. వాళ్ళకి ఇంకా రాక్షస గణాలు కానీ రాక్షస బుద్ధులు కానీ వాళ్ళకి కనీసం జంతువులో కూడా మనం అమానుషంగా అలాగ ప్రవర్తించం. తిన్నవాళ్ళు కూడా చూడలేరు. అయినా వాళ్ళు అంతా రాక్షస బుద్ధులు ఉన్నవాళ్ళు, రాక్షస గణాలు ఉన్నవాళ్ళు ఇంకా అలాగే ప్రవర్తిస్తారు. కానీ ఎంత మీరు రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేద్దామన్నా దాన్ని ఎక్కడికక్కడ కోకడ వేలతో నరికే అంత శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఇలాంటి రాక్షసులు ఎంతమంది వచ్చినా అదే సినిమాలో ఉంటుంది కదా, ఒక్కడ కాదురా బాబు 1000 మంది రండి అని. ఆ టైపులో ఎంతమంది వైసీపీ వాళ్ళు అరాచక శక్తులు వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఇవన్నీ ఆయనకి దూది పిండితో సమానం. అంటే మనం ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే అసలు ఒక్కొక్కటి అంతు చూస్తాము అని చెప్పి కూడా మాట్లాడుతాను. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ
2 నెలల్లోపే అందరి అంత చూస్తాము జైలుకి పంపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి అంతకుముందు ఎలక్షన్లో కాసేపట్లో ఓడిపోతామని కూడా వైనాట్ 175 అన్న ప్రబుద్ధులు వీళ్ళంతా. వీళ్ళ గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకునే కన్నా మన రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుని ఎలా నడిపించుకోవాలి, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు విద్య విషయంలో ఇస్తున్న పిలుపుని ఎలాగా మన పిల్లల్ని మనం ఎలాగ అభివృద్ధి అంటే మేడం, గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు ప్రజలు. కానీ అవి మొత్తం పక్కన పెట్టేసి 11 సీట్లు ఇచ్చారు. పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అసలు వైసీపీ కార్యకర్తలు కానీ అసలు ప్రజలకి ఎలాంటి సందేశాలు అనుకున్నావు? పక్కన రప్ప మేము వచ్చాక మీ అంత చూస్తాము, అసలు ఒకరిని బతకనేమో అని చెప్పి మాట్లాడుతాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? ఏంటి గత గవర్నమెంట్లోని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అసలు కనిపిస్తే ఊరుకునేవాళ్ళు కాదు, అంత మానసిక టార్చర్ పెట్టేవారు. అదే టార్చర్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుంటే వీళ్ళంతా కనిపించేవారా? వీళ్ళంతా రప్ప అనేవాళ్ళ? ఈ కేకు కార్యక్రమం చేసుకోగలిగేవారా? పొట్టేలుని నరగలిగేవారా? ఆయన ఏంటంటే శాంతమూర్తి కాబట్టి ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నారు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. మీ మైండ్ సెట్లో ఆలోచిస్తే ఒక్కసారి మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. కానీ ఆయనకి ఆ నైతిక విలువలు, ఆ రాక్షస గణాలు ఆయనకి రాలేదు. పెద్ద తరహాగా చేస్తున్నారు. మీ యొక్క రాక్షస గణాలని మొత్తాన్ని భూస్థాపితం ఆయన రేపు రాబోయే గవర్నమెంట్లో గెలిచేది తెలుగుదేశమే, మీ గణాలందరినీ తొక్కు పెట్టేది తెలుగుదేశమే. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ 2029లో మేమే అధికారంలోకి వస్తాము, అసలు చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో అసలు ఏం చేశాడు, ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి డెవలప్మెంట్ చేసి చూపించేవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారమ్మా. ఏం చెప్తారు మరి? ఈ మాటలన్నీ ఏంటంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకుంటే ఏది మిగిల్చారండి? ఎవరు బాబు గారు సొమ్మని తాకట్లు పెట్టి ప్రజలకు పంచారు? నీ జేబులో సొమ్ము ఏమైనా పంచావా? నేను వస్తాయి సంక్షేమం ఎంతసేపు ప్రజలను అడుకోమంటావేంటి అయ్యా బాబు? ప్రజలకి ఒకరికి ఇచ్చే స్టేజ్లో నించోబెడతానని ఆలోచించు. ఎంతసేపు సంక్షేమం అని చెప్తావేంటి? యూత్కు నువ్వు చేసిందేంటి? నూడిల్స్ బండి ఓపెనింగ్లా యూత్కు నువ్వు చేసిందేంటి? గంజాయా? ఏం చేసావు? ఇంగ్లీష్ మీడియం అన్నావు, బట్టి పట్టించి ఆ పిల్లల్ని రోడ్డు పాలు చేసి ట్రోల్స్ చేయించావు. ఏం చేసావు అనేసి నీకు ప్రజలు పట్టం కట్టాలి. మళ్ళీ ఏం చూసి పట్టం కట్టాలి? గొర్రెపోతుల్ని చక్క నరుకుతున్నావని పట్టం కట్టాలా? గర్భిణీ స్త్రీల్ని తంతున్నావని పట్టం కట్టాలి? ఏం చూసి పట్టం కట్టాలి నీకు? ఎలక్షన్ ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిపోతుందనగా మేకపోతు గంభీరాలు చూపించు. నువ్వు చేసేవన్నీ ఏంటంటే నీ సొంత ఆలోచన అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంతసేపు సలహాదారులు చెప్పడం తప్ప, ఆ సలహాదారుల మీటింగు ఇంకా వాళ్ళదే తీసుకున్నావంటే ఇంక ఈ 11 కాదు కదా, 0కి వెళ్ళిపోతావు. అదైతే గ్యారంటీ. నీకు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే ఇది లేనోడివి నువ్వు మాట్లాడితే ప్రజల మధ్యలోకి పరిగెడతానంటే ఆ ప్రజల మధ్యలో కూడా నుంచి అసెంబ్లీలోకి రా, అసెంబ్లీలో మాట్లాడు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ గురించి ఆలోచించింది. కానీ ముందు అసెంబ్లీలోకే రానివాడివి గవర్నమెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అసెంబ్లీకి రానంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో తిరగలేనని మీరు అంటున్నారు, కానీ ఎప్పుడు ప్రజల్లో తిరిగిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మనసు దోచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి వరదల్లో ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రజల్లోని వరదల్లో ముసలోడు అన్నవాళ్ళు వరదల మధ్యలో రాత్రి పగలు నిద్ర లేకుండా కలెక్టర్లని నిద్రపోనివ్వకుండా నాయకుల్ని నిద్రపోనివ్వకుండా చేసినప్పుడు నువ్వేం చేసావు? పరదాలు కట్టుకొని హెలికాప్టర్లోని వాటిల్లోని తిరిగినోడు నువ్వు మాట్లాడుతున్నావు. జనాల మధ్యలో ఉండేవాడు. జనాల మధ్యలో ఉన్నది ఎవరో ఒక్కసారి కూర్చొని టాలీ చేసుకో. గూగుల్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. నువ్వేం చేసావు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో చూసుకుంటే టాలీ చేసుకుంటే అంతా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు సలహాలు చెప్పేవాళ్ళు స్క్రిప్ట్ రాస్తే మాట్లాడడం కాదు, తెలుసుకొని మాట్లాడు. అంటే దాన్ని కూడా మన జగన్మోహన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమెజాన్ ఏఏని దానిలో టైప్ చేస్తే చంద్రబాబు చిట్టా మొత్తం బయటకు వస్తుందని చెప్పి మాట్లాడుతాను. అసలు అమెజాన్ ఏఏలో దాని గురించి ఏమైనా తెలుసా మేడం మీకు? అమెజాన్ ఏలోని నాకు తెలిసి ఐటమ్స్ గురించి తెలుసు, ఆ వస్తువుల గురించి తెలుసు, వాటి గురించి. చంద్రబాబు నాయుడు గారు వస్తువు కాదయ్యా బాబు, ఒక రాష్ట్రానికి ఎవర్ గ్రీన్ ముఖ్యమంత్రి గారు. అది కూడా నీకు తెలియలేదంటే నీ నాలెడ్జ్ ఏమనుకోవాలి? అమెజాన్ అనేది ఒక కంపెనీ, ప్రైవేటు సాఫ్ట్వేర్ అండ్ ప్రైవేట్ కంపెనీ. దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తారంటే నీకు చెప్పిన వాళ్ళ సలహాలు ఇచ్చిన వాళ్ళలో, లేకపోతే రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి అని మా కర్మ అని మేము ఏడవాలో మాకైతే అర్థం కావట్లేదు. అది తెలుసుకో. మాట్లాడేటప్పుడు ఇప్పుడు నార్మల్ మహిళని నేను మాట్లాడుతున్నాను, మీరు అడగగానే నేను చెప్తున్నాను. అది నాలెడ్జ్ కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు మా గత ప్రభుత్వంలో సీఎం అయినందుకు మేము ఏమనుకోవాలో, నెక్స్ట్ నేను సీఎం అని భుజాలు గుద్దుకున్నందుకు ఏమనుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. మేము పిచ్చోళ్ళం అవ్వాలి.